అధ్యాయం 3 కర్మయోగము వివరణ ఈ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, జ్ఞానం కంటే కర్మ శ్రేష్టమా? లేదా నేను యుద్ధం చేయకుండా జ్ఞానమార్గంలో ఉండాలా అని. అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానంగా చెబుతాడు, కర్మ లేకుండా జీవించడం అసాధ్యం. ప్రతి జీవి తన స్వభావం ప్రకారం కర్మ చేయాల్సిందే. కాని ఆ కర్మను అహంకారము లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేయడం ద్వారానే విముక్తి సాధ్యమవుతుంది. శ్లోకము 1 అర్జున ఉవాచ జాయసి చత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజేసి కేశవ. అర్జునుడు అన్నాడు, ఓ జనార్దన, మీరు జ్ఞానం, బుద్ధి యోగము, కర్మ కంటే గొప్పదని చెబుతున్నారు. అయితే ఓ కేశవ, నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో కర్మ చేయమని ఎందుకు ప్రేరేపిస్తున్నారు? శ్లోకము 2 అర్జున ఉవాచ వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. మీ మాటలు నా బుద్ధిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. దయచేసి ఒకదానిని స్పష్టంగా చెప్పండి, దేనివల్ల నాకు శ్రేయస్సు, మోక్షం లభిస్తుంది? శ్లోకము 3 శ్రీభగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ నిర్దోష అర్జున, ఈ లోకంలో నేను 2 మార్గాలను బోధించాను. జ్ఞానమార్గం, సాంఖ్య యోగము జ్ఞానులకు, కర్మ మార్గం, కర్మయోగము యోగులకు. శ్లోకము 4 న కర్మణామనారంభా నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మ చేయకపోతే మనిషి కర్మఫలాల బంధనాల నుండి విముక్తి పొందడు. కేవలం కర్మను త్యజించడం ద్వారా సిద్ధి పొందడం సాధ్యం కాదు. శ్లోకము 5 నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణే. ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ప్రకృతిలోని గుణాలు మనల్ని కర్మ చేయడానికి ప్రేరేపిస్తాయి.